హిందువుల సంస్కృతి మరియు సాంప్రదాయాలలో కొబ్బరికాయ కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఇవి వివిధ పూజలలో దేవతలకు ముఖ్యంగా సమర్పిస్తూ ఉంటారు. ఇంచుమించు అన్ని శుభకార్యాలలో కొబ్బరికాయను పగలకొడతారు. దీనిని ఆత్మ సమర్పణంగా భావిస్తాం. భారతదేశంలో కేరళ రాష్ట్రం కొబ్బరికాయలకు ప్రసిద్ధి. ఆంధ్రప్రదేశ్లో కోనసీమ కొబ్బరికి చాలా ప్రసిద్ధి. కొన్ని శతాబ్దాలుగా కొబ్బరికాయ హిందూ సాంప్రదాయంలో కీలక పాత్ర పోషిస్తోంది. హిందువులు ఏ శుభకార్యం చేయాలన్నా పూజలు చేయాలన్నా కొబ్బరికాయకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. టెంకాయ లేకుంటే ఏ చిన్న పూజ కూడా చేయరు. అలానే గొప్ప ఇతిహాసాలైన రామాయణం మహాభారతంలో కూడా టెంకాయల గురించి ప్రస్తావన ఉంది. పూజలో కొబ్బరికాయ ఎందుకు ప్రత్యేకం? హిందూ సాంప్రదాయంలో కొబ్బరికాయ మనిషి తలకు ప్రతీకగా భావిస్తారు. కొబ్బరికాయపై ఉండే పీచు మనిషి జుట్టు, గుండ్రటి ఆకారం మనిషి ముఖం, కొబ్బరికాయ లోపల ఉండే నీళ్లు రక్తం, గుజ్జు లేదా కొబ్బరి మనసుని సూచిస్తాయి. కొన్ని ఆలయాల్లో కొబ్బరికాయని పూజారి కొట్టడం జరుగుతూ ఉంటుంది. మరికొన్ని ఆలయాల్లో భక్తులే కొబ్బరికాయ కొట్టి స్వామివారికి అందజేస్తుంటారు. పూజలు చేసేటప్పుడు కొబ్బరికాయ ఖచ్చితంగా కొడతారు. అలాగే ఆలయాలకు వెళ్తే కొబ్బరికాయ తీసుకెళ్లే సాంప్రదాయం ఉంది. ఇంట్లో కొంతమంది వారం వారం కొబ్బరికాయ కొడతారు. మరికొందరు అమావాస్యకి, మరికొందరు పండుగల సమయంలో మాత్రమే కొబ్బరికాయ కొట్టే సాంప్రదాయం పాటిస్తారు. పెళ్లి సమయంలో, యజ్ఞాలు, హోమాల సమయంలో ఎక్కువగా కొబ్బరిని వినియోగిస్తారు. పూజలన్నింటిలో కొబ్బరికాయకు ఎక్కువ ప్రాధాన్యం. కొబ్బరికాయ గురించి కొన్ని వాస్తవాలు తెలుసుకుందామా? కొబ్బరిని కొట్టినప్పుడు అది బాగా తెల్లగా ఉన్నా, తీర్థం తీయగా ఉన్నా చాలా సంతోషపడతాం. కానీ కొబ్బరికాయ చెడిపోతే మాత్రం కంగారు పడతారు. ఏమవుతుందోనని ఆందోళన చెందుతారు. ఇంతకీ కొబ్బరికాయ చెడిపోతే అపచారమా, అనర్థమా, చెడు ప్రభావం ఉంటుందని సంకేతమా? కొబ్బరికాయ కొట్టే సాంప్రదాయం ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది? మీరు అనుకున్నంత అపచారం ఏమీ లేదు. అసలు భయపడాల్సిన పనే లేదు. కొబ్బరికాయ కొట్టే విధానం తెలిసుండాలి. అప్పుడే అది అడ్డంగా, చూడడానికి అందంగా, రెండు చెక్కలుగా పగులుతుంది. కొబ్బరికాయ సమానంగా పగలటం వల్ల మనసులోని ధర్మబద్ధమైన కోరిక త్వరగా నెరవేరుతుంది అని చెప్తారు. ఇక కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొట్టిన కొబ్బరికాయలో పువ్వు వస్తే అది సంతాన యోగాన్ని సూచిస్తుంది అంటారు. అలాగే ఒక్కోసారి కొబ్బరికాయ అడ్డంగా కాకుండా నానా వంకరలుగా పగులుతూ ఉంటుంది. ఇలా పగలడానికి కొబ్బరికాయ కొట్టడం రాకపోవడం ఒక కారణమైతే, మానసికమైన ఆందోళనతో కొట్టడం మరో కారణంగా కనిపిస్తుంది. ఇక కొబ్బరికాయ కోసినట్టుగా నిలువుగా కూడా పగులుతుంది. ఇలా పగలడం మంచిదేనని చెప్తారు. కుటుంబంలో ఎవరి కొబ్బరికాయ కొట్టినా నిలువుగా పగిలితే ఆ కుటుంబంలో కూతురు కానీ కోడలు కానీ సంతాన యోగాన్ని పొందుతారని సూచనగా భావిస్తారు. ఇలా కొబ్బరికాయ తాను పగిలిన తీరు కారణంగా ఫలితాన్ని ముందుగానే చెప్తుందనే విశ్వాసం బలంగా కనిపిస్తుంది. అందువల్లే కొబ్బరికాయ కొట్టేటప్పుడు మనసంతా దైవాన్ని నింపుకుని పరిపూర్ణమైన విశ్వాసంతో కొట్టాలని పెద్దలు చెప్తారు. పూజా సమయంలో కొబ్బరికాయ కుళ్ళితే ఎలాంటి దోషం ఉండదు, అపచారం అంతకంటే ఉండదు. ఆలయంలో కొబ్బరికాయ కుళ్ళిపోతే ఆ కాయను నీటితో శుభ్రం చేసి మళ్ళీ దేవుడికి అలంకరణ చేసి పూజిస్తారు. ఈ ప్రక్రియ దోషం చెడిపోయి, అలాగే కొబ్బరికాయది కాదని, భక్తుడిది కాదని సూచిస్తారు. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో కొబ్బరికాయ కుళ్ళిపోతుంది. అలాంటప్పుడు ఏదో అపచారం జరిగిందని చాలామంది కంగారు పడతారు. కానీ అలా అవసరం లేదు. ఎందుకంటే కొబ్బరికాయ చెడిపోయి ఉంటే కుళ్ళిన భాగాన్ని తీసేసి కాళ్ళు, చేతులు, ముఖం శుభ్రం చేసుకుని పూజా మందిరాన్ని మళ్ళీ శుభ్రం చేసి పూజ ప్రారంభించాలి. వాహనాలకు కొట్టిన కొబ్బరికాయ చెడిపోతే దిష్టిపోయినట్టేనే అర్థం. కాబట్టి మళ్ళీ వాహనాన్ని శుభ్రం చేసి కొబ్బరికాయ కొడితే మంచిది. ఇక గుడిలో కొట్టిన కొబ్బరికాయ చెడిపోయింది అంటే భవిష్యత్తులో ఏదో సమస్యలో ఇరుక్కుపోతారనే మూఢనమ్మకంలో వారు ఉన్నారు. ఇక పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భక్త ప్రయచ్చతి తదహం, అలాగే భ్రక్కు ప్రహృతం అశ్నామి ప్రయత్నాత్మన అని భగవద్గీతలో చెప్పినట్టుగా భక్తితో అర్పించిన పండు కానీ, పువ్వు కానీ, ఆకు కానీ ఆ స్వామి స్వీకరిస్తారు. ఇక్కడ భక్తి ముఖ్యం కానీ తెచ్చిన వస్తువు కాదు. భక్తితో తెచ్చిన పండైనా, ఆకైనా, పువ్వైనా, నీరైనా సరే నేను ప్రేమతో స్వీకరిస్తానని భగవద్గీతలో చెప్పినట్టుగా కొబ్బరికాయ చెడిపోయినా సరే ఆ స్వామి ప్రేమతో స్వీకరిస్తాడు. అలాగే కొన్ని ప్రాంతాల్లో అరటిపండు మంగళప్రదం, మరికొన్ని ప్రాంతాల్లో అవంటే కుదరదు. భక్తితో పరమాత్మకి ఏమిచ్చినా స్వీకరిస్తాడు. ఇక
ఈ విధంగా ఎన్నో అద్భుతమైనటువంటివి కొబ్బరికాయ రహస్యాలు ఉన్నాయి. ఈ జగత్తులో మరి భగవంతునికి ఇష్టం లేదు ఏమీ లేదని జ్యోతిష్య నిపుణులు చెబుతూ ఉన్నారు. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.